144వ కీర్తన మనం చదువుకున్నాం. ప్రతిసారి మనము జ్ఞాపకం చేస్తున్నట్టుగా కీర్తన గ్రంథంలో 150 కీర్తనలో ఈ కీర్తన పంచమ స్కంధంలో ఉంది. పంచమ స్కంధము అంటే మొత్తం కీర్తన గ్రంథం 5 స్కంధాలుగా విడగొట్టబడింది. 1 నుంచి 41 వరకు ప్రథమ స్కంధం అని, 42 నుంచి 72 వరకు ద్వితీయ స్కంధం అని, 73 నుండి 89 వరకు తృతీయ స్కంధం అని, 90 నుండి 106 వరకు చతుర్థ స్కంధం అని, 107 నుంచి 150 వరకు పంచమ స్కంధం అని 5 స్కంధాలుగా విడగొట్టబడింది. మొదటి 2 స్కంధాలు దావీదు గారి జీవిత కాలంలో సమకూర్చబడ్డాయని మనం చదవచ్చు. ఎందుకంటే 72వ కీర్తన చివరిలో అంటే ద్వితీయ స్కంధం చివరిలో ఇంతటితో దావీదు ప్రార్థనలు ముగిశారు అనే మాట. తృతీయ స్కంధం ఇప్పుడు రాయబడింది రాజైన హిజ్కియా కాలంలో ఆసాపు యొక్క కీర్తనలన్నీ సమకూర్చి దేవుని స్తుతించడం సమకూర్చమని హిజ్కియా రాజుగా రాజ్ఞాపించారు. దినవృత్తాంతాలు గ్రంథంలో ఆ సంగతిని మనం చూడవచ్చు. 2 గ్రంథం 29 అధ్యాయం 31 చూస్తాం. కనుక హిజ్కియా కాలంలో తృతీయ స్కంధము సమకూర్చబడింది. చతుర్థ స్కంధము యూదులు బబులోను సరికి వెళ్ళొచ్చిన తర్వాత సరికైన మందిరాన్ని మళ్ళా కట్టుకున్నారు. హెజ్రా గ్రంథము 6వ అధ్యాయం 15 వచనంలో మందిరము ప్రతిష్ఠించబడిన సందర్భంగా చతుర్థ స్కంధము సమకూర్చబడింది. తర్వాత పడిపోయిన పట్టణ ప్రాకారం నెహెమ్యా గ్రంథకాలంలో కట్టబడింది. పట్టణ ప్రాకారం కట్టబడిన తర్వాత వాళ్ళందరూ నీటి గుమ్మం దగ్గర చేరి దేవుని ఆత్మను ధ్యానించుకుంటూ స్తుతించే సందర్భంలో ఈ పంచమ స్కంధము సమకూర్చబడింది. కనుక పంచమ స్కంధము అన్నింటిలో చివరిదే మనకు అర్థమవుతుందన్నమాట. ఈ 150 కీర్తనలు కలిగిన గ్రంథాన్ని యూదులు మన పాత పుస్తకంలాగా పాడుకుంటారు. కనుక ఈరోజు మనం చదువుతున్నది కూడా ఒక పాటే. ప్రారంభంలోనే నా ఆశ్రయితుడు యెహోవాను సన్నుతింపబడును అనగా స్తుతింపబడును. ఇది స్తుతి కీర్తన. ఏ రీతిగా స్తుతించాలని 9వ వచనం చెప్తున్నాడు. దేవా నిన్ను గురించి నేను కొత్త కీర్తన పాడగలను. కీర్తన పాడేటప్పుడు తెలియని ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తన పాడాలి అని యాకోబు గ్రంథంలో ఉంది. కొత్త కీర్తన అంటే ఒక కొత్తదనం. మనం అనుకున్నట్టుగా ఎరుసలేము యొక్క ప్రాకారం పడగొట్టబడింది కొత్తగా. తను కొత్త కీర్తన కట్టుకున్నారు, పాడుతా ఉన్నారు. కానీ కీర్తన రాసిన వాడేమో పైన దావీదు ఆయన ఎప్పుడో వ్రాశారు. అయితే చివరిలో ఇది సమకూర్చబడింది. దావీదు గారు 9వ వచనంలో 10 తంతుల శ్రీకాలతో నిన్ను స్తుతించగలను, నిన్ను కీర్తించగలను. 10 స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. సర్వసాధారణంగా మనకు స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ గమనిస్తే 6 స్ట్రింగ్లే ఉంటాయన్నమాట. మనకున్నటువంటి నియమది కూడా క్యాష్ కొంచెం వాయించేవారు. అది 5 ఆక్టేవ్ అని అన్నవారు. కానీ 10 స్ట్రింగ్ అంటే మరి 5 అంతా ఉంటే 10 అంటే చాలా పొడుగుంటుంది అన్నమాట. కనుక దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన స్థుతించాలంటే ఎంత గొప్ప వాయిద్యంతో స్థుతించాలా అని దావీదు గారు కనపడితే 10 తంతుల శ్రీకాలం తయారు చేస్తున్నారు. దాన్ని చమత్కారంగా వాయించగలిగిన శక్తి కలిగిన వాడు. పాట రాస్తాడు, పాట పాడతాడు, వాయిద్యం తయారు చేస్తున్నాడు, వాయిద్యాన్ని వాయిస్తాడు, వాయిద్యం వాయిస్తూ పాట పాడతాడు. కనుక దేవుడు స్తుతించే విషయంలో దావీదు గారు మనకు గొప్ప మార్గదర్శిగా ఉన్నారు. సరే ఈ కీర్తనలో అంశం ఏంటి? ఇది ఒకవేళ చెప్పాలంటే దావీదు గారి యొక్క సర్వసాధారణమైన కీర్తనలో చివరి కీర్తన అనుకోవచ్చు. ఎందుకంటే 145 నుండి కేవలము స్తుతించే అంశాలతోనే 145 నుంచి 150 దాకా ముగించబడ్డాయి. మరి ఇందులో స్తుతి ఉంది. కానీ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే 9వ వచనం 3వ లైన్లో దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడు. ఆయన ఇంటికి దుష్టులు లేచినారు, కత్తులు తీసుకొని వచ్చినారు. ఆ సందర్భంలో ఈ పాట రాస్తున్నారు, రాజ్యం కట్టుకున్నారు, వాయిద్యం తీసుకున్నారు, దేవుని స్థుతిస్తున్నారు. ఆయన విశ్వాసం కట్టుకొస్తున్నారు. దుష్టులు ఖడ్గము తీసుకుని ఆయన నీకు వస్తే దుష్టుల ఖడ్గము నుండి నీవు తప్పించగల వాడవు ఆయన విశ్వాసంతో పాటలు రాసుకొని కొత్త కీర్తన రాసుకొని పాటలు చూపిస్తూ ఉంటారు.
కనుక దావీదు ఆపదలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తారు. 145 నుంచి ఆపదలు లేదు, అన్ని కూడా స్థుతులు ఉన్నాయి. ఆపదలో రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి, వాటిలో ఇది చివరికి మనం అనుకుంటున్నాం. అందుకే మైకి వచ్చి అన్నటువంటి నాకు ఆశ్రయ దుర్గముడు యెహోవా. యెహోవా ఎవరంటే దుర్గము, అంటే ఆపత్కాలంలో నేను నమ్ముకున్న సహాయకుడు అనొచ్చు అన్నమాట. నన్ను కాపాడేవాడు, నాకు ఆశ్రయం ఇచ్చేవాడు. ఎందుకు దుష్టులను తెచ్చాడు, ఆయన నాకు ఆశ్రయం ఇచ్చేవాడు అని ప్రారంభించాడు. ఇందులో ఉండే 15 వచనాలను వెడగొట్టుకోవడం ముందుగా మనకు అవసరం. 15 వచనం మన అన్నీ ఉంది. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు దాగల జనులు ధన్యులు. అట్లయితే కీర్తన యెహోవాను దేవుడిగా స్వీకరించిన వారి యొక్క ధన్యతను తెలుస్తూ రాయగల కీర్తన. కనుక 15 వచనాలు మనం పక్కన పెట్టి సపరేట్ చేయవచ్చు. మిగిలిన 14 వచనాలను జాగ్రత్తగా మనం చూస్తే 14ను హాఫ్ డివైడ్ చేస్తే 7 అవుతుంది. 7ను మళ్ళీ హాఫ్ గా చేస్తే 4, 3 అవుతుంది అన్నమాట. కనుక జాగ్రత్తగా మనం గమనిస్తే 2, 4, 2, 3 వచనం మనకు అర్థమవుతుంది. 1 నుంచి 4 వచనాలు అయిపోయిన తర్వాత 5వ వచనం చూడండి, మళ్ళా యెహోవా అని ప్రారంభమవుతుంది. 2, 4, 8 అయిన తర్వాత 9వ వచనం చూడండి, మళ్ళా దేవా అని ప్రారంభమవుతుంది. కనుక 4, 4, 3, 3గా విడగొట్టి చివరి వచనాన్ని 1గా మనం విడగొట్టి ధ్యానించవచ్చు. కానీ మొదటి 4లో కూడా 2 వచనాలు అయిపోయిన తర్వాత మళ్ళా యెహోవా అనే మాట కనిపిస్తుంది. కానీ మొదటి 4ను కూడా మళ్ళీ 2 భాగాలుగా విడగొట్టవచ్చు. అట్లయితే కీర్తనలో ఉన్నటువంటి అంశం ఏంటంటే మొదటి 4 వచనాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, మానవుని యొక్క బలహీనతల గురించి చెబుతున్నాడు అన్నమాట. దేవుడు ఎంత గొప్పవాడు, మొదటి 2 వచనాలు చెప్పారు. మానవుడు ఎంత బలహీనుడు తర్వాత 2 వచనాలు చెప్పారు. 5, 8 వచనాల్లో అపాయంలో ఉన్నాడని కూడా విడుదల కొరకై ప్రార్థన చేస్తున్నారు. 9, 11 వచనాలు అంటే 3 వచనాలకు భాగం ఉంటుంది. దుష్టుల ఖడ్గము నుండి విజయమిస్తూ దేవునికి కీర్తనతో స్తుతిస్తా ఉన్నారు, కొత్త కీర్తనతో స్తుతిస్తా ఉన్నారు. 12, 14 వచనాల్లో అంశము 7గా ఉంది. ఏమిటంటే ధన్యులుగా చేయబడిన వాళ్ళు ఏ రీతిగా ఉంటారు అని చెప్తా ఉన్నారు. ధన్యులు ఎవరో 15 వచనాలు చెప్పారు. కనుక వివరమైన జ్ఞానంలోకి వెళ్దాం. 1, 2 వచనాల్లో యెహోవా గొప్పతనం అనుకున్నాం. 3, 4 వచనాల్లో మానవులు బలహీనత అనుకున్నాం. మానవులు ఎంత బలహీనలో ముందుగా చూద్దాం. మొదటి యెహోవా నీవు నరులో లక్ష్య పెట్టకు, వాడు ఏ పాటివాడు. నరుడు ఏ పాటివాడు అంటే ఎన్నికలైన వాడు. నరుడు ఎన్నికలైన వాడు ఎంత విచిత్రమైన సంగతి అవుతుంది. నరుడు లెక్కలేని వాడు. ఎవరు కూడా ఎన్నికలో మనుషులను చూడరు. తర్వాత ఏమంటారు, నీవు వాడిని ఎన్నిక చేయకు, మనుషులు ఏ పాటివాడు. నరులు మనుషులు ఏ పాటివాడు. నీవు ఎన్నిక చేయకు కంటే నువ్వు ఎన్నుకున్నావు. యెహోవావైన నీవు దేవుడుగా దొరికి వాడిని ధన్యుడిగా చేస్తావే. వాడు ఏం గొప్పవాడగా, ఏమి కలిగిన వాడు, ఏమి లేనివాడు కదా అంటా ఉన్నాడు. తర్వాత వారి జనములు దాటిపోవు నీడవలే ఉన్నాయి. నరుల జనాలు దాటిపోయే నీడలాగా ఉన్నాయంట. మన జనాలు నిజంగా దాటిపోయే నీడలే. జనాల్లో ఏమీ లేదు. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోపల నడిపిస్తామో తెలియదు. మొన్న న్యూ ఇయర్ ముందు నాకు వాట్సాప్లో ఎవరో సినిమాను పంపించారు. ప్రతిరోజు 10 మిలియన్లు ఈ లోకాన్ని నుంచి చనిపోతున్నారు. 31వ తారీఖు కూడా 10 మిలియన్ల మంది చనిపోయారు. వారికి నూతన సంవత్సరంలో ప్రవేశించే ఘనత లేదు. కానీ దేవుడు నీకు నాకు ఘనత ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఏదో ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. మన పట్ల ఆయనకు చిత్తం ఉంది, ఆయనకు తలంపు ఉంది. మనం చేయవలసిన పనులున్నాయి. మనం గొప్పవాళ్ళమని కాదు, ఎన్నికలైన వాళ్ళం, ఏ పార్టీ వాళ్ళం అయినా మన పక్షంగా ఆయన చేసే కార్యం ఎదుగుతుంది.
సమాచారం అంటా ఉంటారు, ప్లాస్టిక్ 1000 years లైఫ్ అంట. ప్లాస్టిక్ మీరు ఎక్కడ పడేసినా భూలోకంలో పాతి పెట్టినా 1000 years వరకు అది డిస్ట్రాయ్ కాదంట. ఏదైనా వస్తువులు బజార్లో కొట్టి 1 year గ్యారంటీ, 2 years గ్యారంటీ. 2016 వరకు మనందరికీ గ్యారంటీ లేదు. గ్యారంటీ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. టౌన్లో మన చర్చిలో లాస్ట్ వీక్ లో 2 కబుర్లు చేస్తున్నారు. వాళ్ళిద్దరిని సమాజం చేద్దాం అనుకుంటాం. ఇంకో చోటు ఫోన్ వచ్చింది. 2 days బ్యాక్ బల్లానికి ఫోన్ వచ్చింది. ఏ పార్టీ వాళ్ళు, ఎన్నికలైన వాళ్ళు ఆయువు ఎంత విచిత్రమైంది. తర్వాత వారి గుణములు బాటిపోయిన నీడలాగా ఉన్నాయి. చాలా లేఖన భాగాలు దీని గురించి మనం చూడొచ్చు. కావాలంటే మనకు సమయం లేదు కాబట్టి మనం చూసుకోలేము. యోగు గ్రంథంలో కావాలంటే 14వ అధ్యాయంలో తర్వాత మీరు చూడండి. మనుష్యుడు కించిత ఆయుష్కు కలిగిన వాడు. నువ్వు ఎందుకు ఎన్నిక చేస్తావు? యోగు గ్రంథం 14వ అధ్యాయంలో ఒకవేళ 5వ వచనంలో ఆ మాటలే కానీ 5వ వచనం నుంచి 14 వచనాలు మీరు చదివిన మనుష్యుడు ఎంత ఎన్నికలైన వాడో యోగు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తాను రోగంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, చనిపోతాడేమో అనుకున్నాడు. కనుక తన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఎంత ఎన్నికలేని వాడిని అని గుర్తించగలిగాను. మరి ఈ దేవుడు ఎవరు? ఈ ఎన్నికలైన మానవుడు రక్షించిన దేవుడు ఎవరంటే 1 నుంచి 2 వచనాలు చూడండి. ఆయన ఆశ్రయ దుర్గమైన దేవుడు. ఒకవేళ 1, 2, 3 నంబర్ ఇస్తున్నాం. నా చేతులకు యుద్ధమును నేర్పు దేవుడు 2వది. నా వేళ్లకు పోరాటము నేర్పువాడు 3వది. ఆయన కృపానిధి 4వది. ఆయన కోట 5వది. ఆయన దుర్గమై తప్పించువాడు 6వది. ఆయన చేరమైన వాడు 7వది. ఆశ్రయింప తగినవాడు 8వది. జనులను నాకు లోపరిచేవాడు 9వది. ఎన్ని గొప్పతనాలు ఆయనలో ఉన్నాయి. ఇప్పుడు మనుషులో ఏమున్నా ఏం లేదు. ఇన్ని గొప్పతనములు కలిగిన దేవుడు, దుర్గమైన దేవుడు, కోటైన దేవుడు, ఖేదమైన దేవుడు ఎవరిని కాపాడుతున్నాడు? ఎన్నికలైన మానవులు కాపాడుతున్నాడు. జీవితము దినము లేని మానవులను మనల్ని కాపాడుతాము. మన దినములు సాగిపోయే నేరులాగా ఉన్న మనల్ని కాపాడుతాము. మనం ఏదో ఆయన పనికిస్తామో ఏమో చేస్తామని కాదు. ఎప్పుడు పోతామో వరకే తెలియదు. ఇలాంటి గొప్ప దేవుడు మమ్మల్ని కాపాడినందుకు కొరకే ఆయన ఏమన్నారు? యెహోవా సన్నిధించబడును గాక. కనుక మొట్టమొదటిగా మనం ఆయన స్తుతించడానికి కారణం ఏంటంటే ఆయన గొప్పతనం. 9 రకాలైన గొప్పతనాలు ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటిని మనం స్తుతించాలా. రెండవదిగా మనమెంత బలహీనమైతే మనల్ని ఆయన ధన్యులుగా చేశాడో దాని కొరకే మనం ఆయన స్తుతించాలి. కనుక ఆయన ఆపదలో ఉన్నప్పుడు దుష్టులు ఆయన మీద బాణాలు వేసి చంపాలనుకున్నప్పుడు దేవుని గొప్పతనాన్ని గుర్తించి ఆయన స్తుతిస్తా ఉన్నారు. తానెంత బలహీనుడు గుర్తించి ఆయన స్తుతిస్తా ఉన్నారు. ఇప్పుడు 5 నుంచి 8 వచనాల్లో మనం చూసినట్లయితే విడుదల కొరకై ప్రార్థన చేస్తున్నారు. యెహోవా నీ ఆకాశంలో వంచి దిగిరమ్ము. తెలుగు బైబుల్ ఆకాశం ఎక్కడున్నా ఇంగ్లీష్ బైబుల్లో పరలోకమని అంటున్నాం. అదే అంటున్నాము. నువ్వు పరలోకములో ఉండేవాడివి, నేను భూలోకములో ఉండేవాడు. నువ్వు కిందికి రావాలంటే నీ ఆకాశాన్ని వంచుకొని దిగి రావాలి. ఆయన వంచుకొని దిగి రావాలి. కొన్నిసార్లు పైన ఎక్కడ కూర్చోంటే వంగి కిందికి వచ్చినట్టుగా అనమాట. దించుకొని కిందికి వచ్చినట్టుగా. పది ఎవరు కొనుకొచ్చాడు? వెనుకమైన మానవుల కొరక, గొప్పతనం కలిగిన వారి కొరక, శక్తి సామర్థ్యాలు కలిగిన వారి కొరక, ఏమైనా ఆయనకు చేస్తారో కాదు. ఎన్నికైన వారు. ఈ ఎన్నికైన మానవుల కొరకై ఆయన పరలోకము నుండి వంచి దిగి వచ్చేవారు. పర్వతములు పగరాజునట్లు నీవు వాటిని మొత్తము. ఆయన భూలోకంలోకి వస్తే పర్వతాలన్నీ అగ్నితో మండిపోతాయి. ఎందుకు? బైబిల్లో మన దేవుడు దహించు అగ్ని అనగలం. అంటే మనల్ని కాల్ చేస్తారా? మనల్ని కాదు, అపవిత్రతను అక్రమాన్ని కాల్చి వేస్తారు.
నమ్మిన వాళ్ళు నా పూజలు తీసివేస్తారు, మనం నీతిమంతులుగా తీస్తారు, అశుద్ధులుగా తీస్తారు. కనుక నమ్మని బదులకు ఏం జరగదు. నమ్మని వారికి ఆ తర్వాత లోకాన్ని కూడా ఆయన కాల్ చేయడానికి రాబోతున్నారు. అదే ప్రకటన 20లో మనం కలుసుకుంటాం. ఆకాశము నూతనంగా చేయబడుతుంది, భూమి నూతనంగా చేయబడుతుంది. పేతురు 2వ పత్రికలో మహావేంద్రంతో లైనైపోతారు. ఆయన పరిశుద్ధత ముందు అపరిశుద్ధత అంతా లైనైపోతుంది. మెరుపులు మెరిసి వాటిని చెదరగొట్టున్నాం. ఇస్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు వెనక పరో ఆయన సేవ చేస్తూ ఉన్నారు. ఉరుములు మెరుపులు మెరుగు వాళ్ళ మీద కురిపించారు. అంతే, దానికి వాళ్ళు హరమైపోయినారు. వారు చదువుకోబడ్డారు. ఇక్కడ దేవుడు తన బిడ్డలను తప్పించడానికి అనేక విధములైన మార్గాలు వాడతారు. నీ బాలములు వేసి వారిని ఓడగొట్టుము, పైనుండి నీ చెయ్యి చాపి నన్ను తప్పించుము. మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపించుము. ఎరసముద్రం దాటిన సమయంలో మహాజలములు అన్యులైన సేనలు తరుముతా ఉన్నారు. ఆ మహాజలముల నుండి అన్యుల చేతిలో నుండి నువ్వు విడిపించావే, ఇప్పుడు దుష్టులైన అన్యుల చేతిలో నన్ను విడిపించు ప్రభు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారు దేవుడికి భక్తుడు, హృదయాంకారుడు, ఇష్టమైన వాళ్ళే కానీ జీవితకాలం అంతా శ్రమలోనే ఉన్నాడా అని నాకు అనిపిస్తుంది. అది బైబుల్ నీతి మంత్రులు మన ఆపుతున్న అనేకములు. యోహాను సువార్త 16:33 లోకములో నీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించినాను. కనుక విశ్వాసులముగా ఈ లోకంలో జీవించాలంటే శ్రమలే, ఇరుకులే, ఇబ్బందులే, ఒబ్బరులే. కొన్నిసార్లు ఎందుకు ఇవన్నీ మానుకొని వెళ్ళిపోదామని కానీ వాటన్నిటికి విడిపించే దేవుడు ఉన్నాయి. వారి నోరు వచ్చి మాట్లాడుతున్నది. అన్ని వచ్చి మాట్లాడతారు. మన నోట్లో వచ్చి మాట్లాడకూడదు. మన మాటలు బ్యాలెన్స్గా ఉండాలి, తూకులేసినట్టుగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, యథార్థమైనవిగా ఉండాలి, వెనుకగా ఉండాలి. వారి నోరు వచ్చి మాట్లాడుతుంటుంది. వారి గురించి అబద్ధముతో పోయి ఉంది. వారి నోరు అబద్ధాలే, చెట్లు అబద్ధాలే. మన నోట్లో అబద్ధం ఉండకూడదు, మన క్రియలలో కూడా అబద్ధం ఉండకూడదు. దావీదు గారు లేని వారు కాబట్టి ధైర్యంగా వారి నోరు వారి గురి చేయి అని అంటారు. తర్వాత ఆయన విశ్వాసం చూడండి 9-11 వచనాల్లో, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించి వాడవు. 10వ వచనంలో నువ్వు తప్పిస్తావు, అది నా విశ్వాసం. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును, రాజైన దావీదుని అనలేదు, తాను రాజు, తాను ఎవరైనా కావచ్చు, దేవుడి సేవకుడు మాత్రమే. దేవుని సేవకుడిగా జీవించాడు, అనుమానం లేదు. 116వ చేసిన ఆయనే రాష్ట్రమే అంటూ ఉంటారు. 116వ చేసిన 16 వచనంలో నేను నిజముగా నీ సేవకుడను, నిజముగా నీ సేవకుడు, నీ సేవకురాలి కుమారుడు అని వాళ్ళ అమ్మ కూడా సేవకురాలని తల్లి సేవకురాలుగా దావీదు గారిని భక్తులు పెంచింది. 22-7 చూస్తాం. నేను నా తల్లి యొక్క కనిపానం చేస్తుండగా నీవు నాకు నమ్మిక పుట్టించింది. వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడే నమ్ముకున్నాడు దావీదు గారు. ఆమె కూడా దేవుని సేవకురాలు. బైబిల్ ఆమె పేరు లేదు. ఇంత గొప్ప సేవకురాలు పేరు దేవుడు బైబిల్లో రాయించలే. ఎందుకున్నాను రాయబడిపోయిన పర్లేదు, ఎక్కడ మన పేరు లేకపోయినా పర్లేదు. జీవితంలో మన పేరుంది చాలు, ఆయన గొందలు ఉంటే చాలు. బైబిల్లో లేకపోయినా పర్లేదు, లోకంలో లేకపోయినా పర్లేదు. కానీ రేపు మనం పర్లోకానికి వెళ్ళినప్పుడు దావీదు గారు కనిపిస్తామా, పాలు తాగేటప్పుడే నీ కుమారుల విశ్వాసం నేర్పించగలిగా ఉండదు. ఎంత గొప్ప సంగతి. నేను నీ సేవకురాలు కుమారుణ్ణి అని దావీదు గారు చెప్పుకోండి. నేను నిజంగానే సేవకుని. ఆమె తనకు రక్షణ మార్గంలో నడిపించడం మాత్రమే కాకుండా ఒక సేవకుడిగా తీర్చిదిద్దింది. ఒకటి సేవకుడు కావాలంటే చిన్ననాటి నుంచి తల్లి తండ్రి యొక్క ప్రభావం ఎంతో ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ ఆయన నేను రాజులు అనకుండా నీ సేవకుడైన దావీదును అంటున్నాడు. తన జీవితకాలంతో సేవ చేశాడు.
అపోస్తల కార్యాల 13:34 దావీదు తన తరము వారికి సేవ చేసి తన పితరులను గురించాను. తన తరము వారికి సేవ చేశాడు. మీరు నేను చేసిన ఏకైక పనదే జీవనం కొరికే చదువున్నా, జీవనం కొరికే ఉద్యోగాలున్నా, సంపాదన ఇల్లున్నా, ఏమున్నా ఇదేమీ ముఖ్యం కాదు. మన తరము వారికి సేవ చేయాలా, మన పితరులతో కూడా నిద్రించాలంటే సరే. ఈ చిన్న వచనము మన జీవిత చరిత్రగా ఉండాలి. మన తరము వారికి సేవ చేసి మన పితరులతో నిద్రించాలి. ఆపదలు వస్తాయా? వచ్చినాయి దావీదు గారికి. అయితే దేవుడు కాపాడతాడు, తప్పిస్తారని విశ్వాసం ఉంటారు. 11వ వచనం కూడా అందుకే 9వ వచనం ముందే చదువుకున్నారు. దేవాన్ని ఎన్నుకూర్చి నేను కీర్తన పాడతాను, 10 కంతుల చిత్తాలతో నేను కీర్తిస్తాను. 11వ వచనం నన్ను తప్పించుము, అన్యుల చేతిలో నన్ను విడిపించుము, వారి నోరు వచ్చి మాట్లాడుతున్నది. ఇందాక మనం చదువుకున్న మాట 8వ వచనం ఉండే మాట అన్నమాట. మళ్ళా అన్యుల చేతిలో నన్ను విడిపించుము, వారి నోరు వచ్చి మాట్లాడుతున్నది, వారి కొడికే అబద్ధంతో కూడి అని 8వ వచనం మాట మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నారు. పాటల్లో కదా మనము పల్లవిని రిపీట్ చేసేట్టుగా 8వ వచనం కనుకొని మళ్ళీ 11వ వచనం రిపీట్ చేస్తా ఉన్నారు. 12, 13, 14 ఏమిటంటే ఇక్కడ అంశం మారినట్టుగా మనకు మా కుమారులు 12వ వచనంలో, మా కుమార్తెలు 12వ వచనం 2వ లైన్లో, 13వ వచనంలో మా కొట్లు, అందులో 2వ లైన్లో మా గొర్రెలు, 14వ వచనం మా ఎడ్లు, 2వ లైన్లో మా వీధులలో, మా కుమారులు, మా కుమార్తెలు, మా కొట్లు, మా గొర్రెలు, మా ఎద్దులు. కుమారులు కుమార్తెలు ఇంట్లో ఉంటాయి. ఆ రోజు లాస్ట్ పాత్రకే గొర్రెలు ఎద్దాయి అన్నమాట. పంట పొలాలు, కొట్లు, అవును పొలంలో పండుగలన్నీ కొట్లో నింపేస్తారన్నారు. ఇదొక ఇంటిని గురించి మాట్లాడుతున్నారు. మరి ఆశ్చర్యంగా పాటలేంటి? ఇల్లంటే దేవుని మందిరమే ఒక ఇల్లు. అట్లయితే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారే మా మాటలో. సంఘములు ఎవరున్నారంట? మా కుమారులు, మా కుమార్తెలు, మా కొట్లు, మా గొర్రెలు, మా ఎడ్లు. యూదుల సమాజం అని పిలువబడేది ఈరోజు మనం సంఘం అనుకుంటున్నాం. కనుక ఇశ్రాయేలు సమాజంలో మా కుమారులు రాజుగారు కదా, రాజ్యములు ప్రజలందరూ దేవుని కుమారులుగా ఉన్నారు, రాజ్యములు ప్రజలందరూ దేవుని కుమార్తెలుగా ఉన్నారు. రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క కొట్లు అంటే వారి ధనునిది, వారి ఆస్తిపాస్తులు, వారి గొర్రెలు, వారి ఎద్దులు. ఆత్మీయంగా దీని అనుకోవచ్చు. కుమారులు అంటే ఆ భాగంలో ఎక్కువగా తమ యవన కాలమందు ప్రాముఖ్యంగా యవనస్తులైన కుమారులు. ఈరోజు సంఘాల్లో యవనులు ఉన్నారు, యవన కుమారులు ఉన్నారు. కుమార్తెలు అంటే యవనం లేని వాళ్ళు ఉన్నారు సంఘాల్లో. వీళ్ళు ఎట్లా ఉండాలంట? మా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు. చెట్టు టెండర్ టైంలో పపప ఎదుర్కొంటూ వస్తున్నాం. ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత జరగదు. చిన్నపిల్లలు కూడా పుట్టిన మొదటి సంవత్సరంలో బాగా ఎదుగుతారు, పప వచ్చేస్తారు. 2వ సంవత్సరంలో పెరగదు, రావుతారు, ఎదుగుని కనిపిస్తుంది. అట్లాగే 18, ఒకవేళ 18, 19 దాకా పెరుగుతారు. ఇంకంటే మళ్ళీ పెరగదు. బాయ్స్ అయితే 5, 8, 5, 9 అంటే పెరుగుతాయి. గర్ల్స్ అయితే 5, 6, 5, 8 మహాగోలు. కనుక యవన కాలం అంటే ఎదిగే కాలం. ఆత్మీయంగా సంఘాల్లో యవనులు ఎదగవలసిన కాలం. ఇప్పుడు మీకు ఏమి చింత ఆలోచన ఉండదు. చదువు భారమా ఒకటే ఏం లేదు. తర్వాత లైఫ్ లో ప్రవేశిస్తే ఇల్లు, పిల్లలు, ఉద్యోగాలు, లోకము, సమాజము, రాజకీయాలు, అది ఇది ఆరోగ్య సమయ చింతలు, ఆర్థిక ఎన్నెన్నో మన మీద ఉంటాయి. ఎదగడానికి అప్పుడు నీరు కాని పరిస్థితులు అనేకంగా ఉంటాయి. కనుక ఆత్మీయంగా నేను ఎదగవలసిన కాలం అంటే ఎవరి కాలం? మా కుమారులు తమ యవన కాలమందు
ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఒకసారి పరీక్షించుకున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నామా, బట్ట చిక్కిన వాళ్ళలాగా ఎదుగుదల లేని వాళ్ళలాగా ఉన్నారు. మా కుమార్తెలు నగరులకై తెచ్చిన మూలకంబాలాగా ఉన్నారు. నగరు అంటే పట్టణం, సంఘమే అన్నమాట. సంఘములు చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి. అంటే సంఘం యొక్క రమ్యత, సంఘము యొక్క దృష్టి, సంఘము యొక్క గొప్పతనము చెక్కబడిన స్తంభాల మీద. ఎవరైనా ఇంకొక సూర్యుడు చెక్కబడిన స్తంభాలు ఇస్తారు, ఎంత బాగున్నారు అనుకుంటారు. ఈరోజు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెక్కబడిన వ్యక్తుల్లాగా ఉండాలి. చెక్కబడడం అంటే మనలో దేవునికి ఆయాసకరమైన మార్గం ఏమేముందో అదంతా కట్ చేసి తీసుకురాబడాలి. ఒకవేళ స్తంభానికి ప్రాణమే ఉంటే చెక్కబడే సమయంలో ఎన్నిసార్లు అమ్మ అబ్బాంతుందో మన దేవుడు మేము నన్ను చెక్కుతూ ఉంటారు. కొన్నిసార్లు మనకు కష్టం కలుగుతుంది, కొన్నిసార్లు నష్టం కలుగుతుంది. మన ప్రారంభం కాక అమ్మ అబ్బాయిని పాటలు వేస్తా ఉన్నాం, అదెందుకు ఇదెందుకంటా ఉన్నాం. కానీ స్తంభాలు ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడదు. చక్కగా చెక్కబడాలంటే ఒక్క శబ్దం కూడా రాకూడదు. పైగా మరి దేవుని ఆలయంలో స్తంభాలు చెక్కబడే సమయంలో శబ్దము రాకుండా ఆ సమయంలో చెక్కబడాయి. మందులో రెండు శబ్దం వినబడదు, ఎక్కడో చెక్కబడతాయి. సొలొమోను గారు కట్టించినప్పుడు శుద్ధ శబ్దము, రాయి శబ్దం వినబడకూడదు, ఎక్కడో చెక్కబడి. కనుక మందిరంలో శబ్దాలు ఏమి ఉండకూడదు, కానీ చక్కగా చెక్కబడే అనుభవం ఏదో ఉండాలి. చాలా కష్టమైంది. ఆత్మీయంగా ముందుకు సాగేటప్పుడు ఇవన్నీ గొప్ప ఆటంకాలు అడ్డుగా ఉంటాయి. మనం ఏమి శబ్దం చేసే వాళ్ళగా ఉండకూడదు, కానీ కష్టపడుతూ ఉండాలి. కష్టమైన నష్టమైన ఏం పోయినా ఏది రాకపోయినా కష్టపడితే ఆ రమ్యత, ఆ గొప్పతనము అనే దాని దేవుడికి ఆనందిస్తారు. మూడవది, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నది. నిధులు అంటే సంఘములో డబ్బు ఉండాలి కాదు. ఆత్మీయుల నిధి ఏంటంటే కృపావరాలే నిధులు. దేవుడిచ్చే వరములు, ఆ నిధులు మనం సంపాదించుకోవాలి. దేవుడిచ్చే వరం ప్రయోగించాలి. ఒకవేళ వాక్యం నేర్చుకునే వరం, పాటలు పాడేవరం, వాయిద్యాలు వాయించడం అది ఉపయోగం కాదు, ఆత్మీయ కాలం. ద్రవ్యము ఈ రోజు ఉంటే రేపు పోతుంది. కొట్లు ఈ రోజు ధాన్యం ఉండొచ్చు, రేపు ఖాళీ కావచ్చు. ఒకవేళ వాక్యం ఉపదేశించే దేవుడు ఇచ్చారా, జీవితాల మధ్య కలిగి ఉంటారు. సంఘములో తన బిడ్డలకు ఆయన వరములు ఇచ్చేవారు. కొన్ని మొదటి పత్రికలో 12వ అధ్యాయం 4వ వచనంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి అని మల్టీవేరీ ఇస్తాను. నానా విధాలంటే 1, 2, 3, 4 కాదు. దేవుడు ఒక్కొక్కరికి అనేక ప్రకారంగా ఇస్తానని అదే అధ్యాయం 8, 9 వచనాల్లో. అయితే మనం అపేక్షించవచ్చు అని 14వ అధ్యాయం బయట వస్తున్నారు. కనుక ప్రార్థనాపూర్వకంగా దేవుడు తన బిడ్డలకు ఇచ్చే వరములను అపేక్షించి ఆ వరములు కలిగిన వారనే జీవితం అంతా దేవుని ఘనపరిచి మహిమపరిచే వాళ్ళని ఉండాలి. మా గొర్రెలు వేల కొలది 10,000 కొలది, నేను 10,000 గొర్రెలు అంటే నమ్మిన వాళ్ళే. నమ్మేది లేదు. నా గొర్రెలు నా స్వరము వినడం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో. నేను పిలిచినప్పుడు అవి లోపలికి వస్తాయి. అంటే సంఘంలోకి వచ్చిన వ్యక్తులందరూ గొర్రెలు అంటారు. ఎంతమంది అంటాం? వేల కొలది 10,000 కొలది. మన సంఘంలో 1000 మంది కూడుకుంటున్నారా? లేదు. 1000 మంది కూడుకునే సంఘముగా దీన్ని తీర్చిదిద్దాం. వేల కొలది గాను 10,000 కొలది గాను మా గడ్డి బీళ్ళు. కనుక సంఘంలో గడ్డి ఆహారం, ఆత్మీయంగా వాక్యం గడ్డి బీళ్ళ చేత నింపబడి ఉండాలి. ఈరోజు సంఘాల్లో వాక్య ఎంతగా ఉంది. ఇవన్నీ మార్చబడి వాక్యము చేత సంఘాలు నిండి ఉండాలా? వేల కొలది మంది వచ్చేవారికి ఉండాలా? 10,000 కొలది మంది వచ్చేవారికి. 14వ వచనం, మా ఎద్దులు
గొప్ప బరువులు మోయగలిగారు. బరువులు మోసేవాళ్ళు సంఘంలో ఉన్నారు. ఒక స్తంభాలు బరువులు మోసాయి. గణిత పత్రిక 2:9 పేతురు పేరు ఎక్కడ పేతురుని కాకుండా కేఫా అన్నది. యాకోబు, యోహాను అనేవాళ్ళు యెరూషలేము సంఘానికి స్తంభములుగా ఉన్నారు అని గణిత 2:9. కనుక ఈ బరువులు మోసే ఎద్దులు అంటే సంఘానికి స్తంభాలైనటువంటి సంఘమును నడిపించే పెద్దలన్నమాట. మా ఎద్దులు గొప్ప బరువులు మోయగలిగినవి. మన సంఘం యొక్క భారం భరించడం చాలా కష్టం. కొన్నిసార్లు భరించలేము, నా చేత కాదు అని మనకు అనిపిస్తుంది. సంఘాలకు ఇటువంటి నాయకులు అవసరంగా ఉన్నారు, ఇటువంటి నాయకత్వం అవసరంగా ఉంది. వీధుల్లో పొరబోటైనను ఉరుకుల చోటైన లేదు. సంఘాల్లో చొరబడ్డం, పరిగెత్తడం, అట్లా ఇట్లా ఏమీ ఉండదు. నిశ్శబ్దత, సాఫ్ట్నెస్. మీ సంఘంలో మా సంఘంలో ఏం ప్రాబ్లమ్స్ లేదు, ఉరుకులు ఎత్తట్లేదు, పరిగెత్తడం లేదు, నిమ్మలంగా ఉంది. సంఘాలు ఈరోజు నిమ్మలముగా ఉండాలి. అటువంటి స్థితిని నెలకొల్పడానికి మీరు నేను ప్రయత్నించాలా, ప్రార్థించాలి. ఆ మాటలు చెప్తూ వాటిలో శ్రమగల వారి మొర వినబోయను లేదు. ఎవరికి శ్రమలు కనుక్కోరు అంటూ కలగవచ్చు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. కనుక దేవుని సంఘాలు ఎంత ధన్యకరంగా ఉండాలో ఈ 144వ కీర్తనలో చెప్తూ, వ్యక్తులున్నారు, లోకంలో అన్యులున్నారు, వారి ద్వారా ఆపదలున్నాయి, వారి ద్వారా తొందరలున్నాయి, వారు మన మీద ఖడ్డం ఉపయోగిస్తారు. అయితే తప్పించే దేవుడు ఉన్నాడు, కాపాడే దేవుడు ఉన్నాడు, విడిపించే దేవుడు ఉన్నాడు. మనం చేయవలసిన ఏకైక పని తప్పించమని, విడిపించమని ఆయనకు మాత్రమే మొరపెట్టాలి. ఉరుకులెత్తులు కానీ పరులెత్తులు కానీ ఏమీ ఉండదు. సంఘంలో ఒక్కొక్క వ్యక్తిని యవన కాలంలో ఎదిగిన మొక్కల్లాగా, చక్కగా చెక్కబడిన స్తంభాల్లాగా తయారు చేయాలి. ఆత్మీయమైన వరములు కలిగిన వాళ్ళముగా తయారు చేయాలి. మీరు నేను రాబోయే దినాల్లో, ఈ నూతన సంవత్సరంలో మన సంఘం ఆరిచిగా వృద్ధి చేయడానికి ప్రార్థన చేద్దాము, ప్రయత్నం చేద్దాం. అలాంటి స్థితి దేవుడు మనకు బాగా కోరుతున్నాం. దేవుడి తలపులు మనం ఆశీర్వదించింది.